నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. ఈరోజు మన లైఫ్లో మనకి నచ్చనివి మన మైండ్లో ప్యాటర్న్స్గా ఎలా మారుతాయి అనే విషయం నేర్చుకుందాం. మీ లోపల ఒక నర్వస్ సిస్టమ్ అన్నిటినీ స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. మీరు ఏదైతే ఇస్తారో ఆ ఇన్ఫర్మేషన్ని ప్రీవియస్ ఇన్ఫర్మేషన్తో మ్యాచ్ చేసుకుని ఏ సెగ్మెంట్లో కావాలో ఆ సెగ్మెంట్లో పెట్టుకుంటుంది. ఎప్పుడు కూడా మన లైఫ్ న్యాచురల్ ప్రాసెస్ ఏంటంటే, థ్రెట్ ఏమైనా ఉందా, ఏదైనా రాంగ్ జరుగుతోందా, ఏదైనా తప్పు అవుతుందా, నా ప్రాణానికి ఏమైనా ప్రమాదమా, నా సర్వైవల్కి ఏదైనా ప్రమాదమా, నా మెంటల్ ఇమేజ్, నా మైండ్లో నా గురించి అనుకుంటున్న ఇమేజ్కి ఏమైనా దెబ్బ తగులుతోందా అనే విషయం ఆలోచిస్తూ మన బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ని దాచిపెట్టుకుంటూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇక్కడ ఏదైనా గుచ్చుకుంది అనుకోండి, నెక్స్ట్ టైంకి ఇక్కడ ఏం గుచ్చుకోకుండా చూసుకోవడానికి కావాల్సిన డేటాని మైండ్ తయారు చేసుకుంటుంది. అలాగా మన లైఫ్లోకి ఏ సందర్భం వచ్చినా అది స్టోర్ చేస్తూ ఉంటుంది. దాన్నే ఎంట్రీ అంటారు. ఎనీ సిచ్యువేషన్, అది గుడ్ కావచ్చు, బ్యాడ్ కావచ్చు, నచ్చని విషయాలు కావచ్చు, నచ్చని విషయం ఏదైనా అలా లోపలికి వస్తుంది. లోపలికి వచ్చినది ఏదైనా సరే మెటబాలైజ్ అవుతుంది. మనకు నార్మల్గా ఏదైనా ట్యాబ్లెట్లు తీసుకున్నా లేకపోతే ఏదైనా తిన్నా మెటబాలిజం అవుతుంది. అలాగే మన లైఫ్లోకి వచ్చే ఎక్స్పీరియన్స్ కూడా మెటబలైజ్ అవుతుంది, తిరుగుతుంది ఫస్ట్. అప్పుడు బ్రెయిన్ డిసైడ్ చేస్తుంది ఇది ఏ సెగ్మెంట్లో వేయాలి, ఇది మంచి సైడ్ వేయాలా, చెడ్డ సైడ్ వేయాలా, భయం సైడ్ వేయాలా, హ్యాపీనెస్ సైడ్ వేయాలా అని మన మైండ్ తీసుకుని ఆలోచిస్తుంటుంది. ఇది 1 సెకండ్లో జరిగిపోతుంది, మీకు పెద్ద టైం కూడా పట్టదు. జస్ట్ ఏదైనా ఒక బ్యాడ్ సీన్ జరిగింది, ఓకే, అది మీ మైండ్లో ఎక్కడికి వెళ్ళాలి అన్నది మాత్రం మీరు డిసైడ్ చేసుకోవచ్చు. దాన్ని ఎలా డిసైడ్ చేస్తారు? ఏ ఫీలింగ్ అయితే మనం యాడ్ చేస్తామో ఆ ఫీలింగ్ ద్వారా అది ఆ బాక్స్లోకి వెళ్ళి పడుతుంది. మన బ్రెయిన్లో 2 బాక్సులు ఉన్నాయనుకోండి, ఒకటి బాధ, సాడ్నెస్, డిప్రెషను, డల్నెస్, థ్రెట్, సెక్యూరిటీ లేకపోవడము, భయము, వర్రీ, ఫియర్, ఇలా అన్న ఒక డబ్బా. హ్యాపీనెస్, జాయ్, సంతోషం, ఎంతూజియాజం, మనకి ఆపర్చునిటీస్ వస్తాయనే పాజిటివిటీ, అవన్నీ ఒక డబ్బా. ఏ సందర్భం అన్నా తీసుకోండి, మీరు దానికి లోపల ఫీలింగ్, అమ్మో భయం వేస్తుంది, ఇది అవుతుందంటావా, నిజంగా నా లైఫ్లో అంత లక్ ఉంటుందంటావా అనగానే ఓ ఫియర్ అని ఈ డబ్బాలో వేసేస్తుంది. అలాగా ఎంట్రీ ఒక థాట్తో అయినా ఆ థాట్కి తగ్గ ఫీలింగ్ అంటుకుని అది తీసుకెళ్ళి ఆ డబ్బాలో వేస్తూ ఉంటుంది. మీ లైఫ్లోకి ఏది వచ్చినా ఎంట్రీ అది ఎగ్జిట్ రూపంలో బయటకు వచ్చేటప్పుడు రోగము రూపంలోనూ, అన్లక్కీ రూపంలోనూ, నెగిటివ్ ఎనర్జీ రూపంలోనూ బయటికి తీసుకొస్తుంది. అందుకని మీ లైఫ్లోకి ఏది వచ్చినా సీన్, అది బ్యాడే సీన్ జరగనివ్వండి, అయినా మీరు దాన్ని నెగిటివ్ బాక్స్లోకి పడకుండా, ఎందుకంటే ఈ బాక్స్లో అంతా పేరుకుపోయిందంటే మీ లైఫ్ని మీరే నెగిటివిటీతో స్మాష్ చేసుకుంటారు. అందుకని ఎప్పుడు ఏ సీన్ జరిగినా, రోడ్డు మీద ఎవరితో గొడవ అయింది, ఇంట్లో వాడితో ఫైట్ అయింది, లేకపోతే ఏదైనా కష్టం వచ్చింది, ఫెయిల్ అయ్యారు, నష్టపోయారు, ఇలా ఏది జరిగినా దానికి డోంట్ అటాచ్ ఎ ఫీలింగ్ దట్ నేను వేస్ట్ గాడిని, నాకు లైఫ్ ఇలా అయిపోయింది, నా లైఫ్ ఇంతేనేమో అనే ఒక నెగిటివ్ అటాచ్మెంట్ ఇచ్చారంటే అది వెళ్ళి ఆ నెగిటివ్ బాక్స్లో కూర్చుంటుంది. నెగిటివ్ బాక్స్ బరువు పెరుగుతుంది, మనం ఓడిపోతాం. ఇది చాలా 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 ముఖ్యం. దీన్ని మన మైండ్లో పదే పెట్టుకోవాలి. ఎలాంటిది వచ్చినా సరే, నిజంగా చెప్తున్నాను, ఒక 45 రోజులు, 50-60 డేస్ ట్రై చేయండి ఇది. దట్ ఏ చెడ్డ సీన్ జరిగినా కూడా దాన్ని హ్యాపీనెస్ అని చేయండి. ఏమో వాడే పొజిషన్లో ఉన్నాడు నవ్వే ఊరుకోవాలి. నిజంగా ఇది మెథడ్. మీరు చూడండి, చాలా గొప్ప వాళ్ళు కూడా బ్యాడ్ సీన్ జరిగినప్పుడు కూడా దే ఆర్ హ్యాపీ, దే స్మైల్, దే ఇగ్నోర్ దట్ అండ్ గో అహెడ్. లేకపోతే అది వాళ్ళ మైండ్లో నెగిటివ్గా ఇంప్రెషన్ పడింది అంటే దాని బరువు పెరిగి ఆ బరువు కిందే నొక్కేస్తారు మనని. సో ఇది చెప్తున్నప్పుడు చాలామందికి అర్థం కాదు, ఇవన్నీ చెప్పడం ఈజన్. ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్. మీ లైఫ్లోకి ఎలాంటి చెడ్డ సీన్ వచ్చినా దాన్ని నవ్వుతూ హ్యాపీనెస్ బాక్స్లో వేసుకోండి. సాడ్ బాక్స్లో వేసారంటే అది అలా పెరిగి మిమ్మల్ని తినేస్తుంది. సాడ్ సీనే అవ్వచ్చు, మీ దగ్గర డబ్బులే పోయిండొచ్చు, మీ ఆవిడ చాలా బ్యాడ్గానే బిహేవ్ చేసి ఉండొచ్చు, కానీ అది మీ మైండ్లో స్టోర్ అయ్యేటప్పుడు మాత్రం ఏమో
ఈజ్ గోయింగ్ త్రూ అనేది ఆలోచించుకోండి. అండ్ అది హ్యాపీ నోట్తో ఎండ్ చేయండి. ఆ రోజు గివ్ యువర్ సెల్ఫ్ పార్టీ. ఆ రోజు మీరు సంతోషంగా మార్చండి. మీ మైండ్ని మీరే కంట్రోల్లోకి తెచ్చుకోండి. ఎప్పుడైతే ఈ ప్రాక్టీస్ చేస్తామో మీరు హ్యాపీనెస్ సైడ్కి ఎక్కువ వేయడం స్టార్ట్ చేస్తారో మీకు లైఫ్లో అన్ని సీన్స్ హ్యాపీ సైడ్వే రావడం మొదలు పెడతారు. ఎందుకంటే మీ బ్రెయిన్ ఇప్పుడు హ్యాపీ మోడ్లో కావాల్సినవే తీసుకుంటుంది. అందుకని మీరు ఎప్పుడు కూడా డోంట్ లెట్ యువర్ థాట్ కానీ మీ సర్కమ్స్టెన్స్ కానీ నెగిటివ్ సైడ్గా మార్చుకునే ప్రయత్నము చెయ్యకండి. న్యాచురల్గా నెగిటివ్ సైడ్కి వెళ్ళిపోతుంది, పట్టుకుని పాజిటివ్గా మార్చాలి. ఒక అతను నా దగ్గరకు వచ్చి ఏదో పార్టీకి వెళ్ళాడు, అందులో ఒకళ్ళిద్దరు ఆయన మీద ఏదో కావాలని తప్పు కామెంట్స్ చేశారు. ఇది నెగిటివ్ సీన్. వాళ్ళు ఎందుకు అలా మాట్లాడాలండి, నన్ను ఎంత కించపరిచారండి, నా మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయిందండి అని వచ్చాను. నిజమే, కాదనట్లేదు, కానీ దాన్ని ప్లీజ్ చేంజ్ ఇట్ టు పాజిటివ్. అంతమందిలో 98% ఆఫ్ పీపుల్ అక్కడ నిన్ను ఏమనలేదు, న్యూట్రల్గా ఉన్నారు, లేదా కొంతమంది పొగిడారు. సో వాళ్ళకి ఏం నడుస్తుందో పాపం, ఎంత కుళ్ళు పడితే అట్లా చేస్తారు కదా అని ఊరుకోవాలి, నవ్వేసేయాలి, వదిలేసేయాలి. ఒక రోడ్డు మీదకి వెళ్తుంటే, కారు వెళ్తుంటే అక్కడ కుక్క కూర్చుని అరిస్తే, అరే రే ఈ కుక్క నా మీద ఎందుకు అరుస్తోంది అని బాధపడే కంటే నిజంగా కూడా మీ లైఫ్ని మీరు చాలా ముందుకు తీసుకెళ్ళచ్చు. ఈ ఒక్క లాజిక్ అర్థమైతే నెగిటివ్స్ బాక్స్లోకి వేయకండి, పాజిటివ్ బాక్స్లోకి ఆ ఫీలింగ్తో వేయండి. ఇది కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే మీ లైఫ్ విల్ చేంజ్. ఈ ప్రాక్టీస్ రావడానికి కొంత మెడిటేషను, కొంత అవేర్నెస్, కొంత ఇన్ని రోజులు మన పెరిగిన వాతావరణం కదా, ఒక్క రోజులో మానలేరు. మన దగ్గరికి ఏమైనా ఆల్కహాల్ ఎడిక్ట్స్, మందు, సిగరెట్, గుట్కాయ అలవాటు ఉంటే ఒకే రోజు మానేయండి అని చెప్పాం, మెల్లిగా తగ్గించేసేయండి అని చెప్తాం. వారంలో 7 సార్లు తినేవాళ్ళు పాను గుట్కాలు 6 సార్లు తినండి, 5, 4, 3 అలా తగ్గిస్తూ వస్తాం. అలాగే మీరు నెగిటివ్ థాట్స్ ఏమైనా వస్తుంటే ముందు ఫిల్టర్ చేయండి, ఒక్కొక్కటి తీసేయండి. తొందరపడద్దు, ఇది లైఫ్ టైం ప్రాసెస్లో. ఈ బ్రహ్మ విద్యలు ఒక రోజులో రావు, జీవితకాలం సాధన చేస్తూ వస్తాయి. సో అందుకని మెల్లిగా చేయండి, వస్తుంది. అండ్ ఒకసారి ఆ స్టేజ్ వచ్చి దాటాక లైఫ్ విల్ బి బ్యూటిఫుల్ అండి. మీరు ప్రపంచాన్ని వేరేగా చూస్తారు, వేరేగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇంత లైఫ్ ఇంత బ్యూటిఫుల్ ఉంటుందని నాకు తెలియలేదే అని ఎంతమంది మాతో చెప్తారు. జీవితాలు మారతాయి. చాలా 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 ఇంపార్టెంట్. లేకపోతే మీకు అది మైండ్లో ఒక ప్యాటర్న్గా మారి ఆ నెగిటివిటీయే మిమ్మల్ని ఎంతసేపు ట్రిగర్ చేసి మీ లోపల మీరే విషమయంగా మార్చుకుని మీ లోపల మీరే కుమిలి 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 బాధపడుతూ మీ జీవితాన్ని వెళ్ళగొడతారు. సో మైండ్లో ఉండే ఆ ప్యాటర్న్స్ని ఫామ్ అవ్వనివ్వకుండా చూసుకోండి. ఇవి ఎలా చెయ్యాలి అని చెప్పి మా దగ్గరికి డబ్బులు కట్టి మరీ వస్తారు. నేను మీకు ఫ్రీగా చెప్తున్నాను ఎలా చేయాలంటే చాలా ఈజీ. ఆలోచన ఎప్పుడు వచ్చినా సరే దానికి అటాచ్ ఎ పాజిటివ్ హ్యాపీ ఫీలింగ్. సే దట్ ఫెలో ఈజ్ రాంగ్, నేను హ్యాపీగా ఉండాలి, దట్ ఈజ్ మై ఇంటెన్షన్ అనే దాంట్లోకి వెళ్ళండి. ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుంది మీకు. సో నేను చెప్పిన మాటగా నా మాటగా మీరు ట్రై చేస్తారని, అండ్ ట్రై చేసి ఎలా ఉంది అనే రిజల్ట్ మీరు నాకు కింద చెప్తారని, నాకు చెప్పకపోయినా పర్లేదు మీరు సంతోషంగా ఉంటారని నా ఫీలింగ్. సో నేను చెప్పింది ఆలోచించండి. అండ్ మనకి శ్రీ సూర్య త్రిచక్ర సాధన కానీ, లేకపోతే పీక్ పర్ఫార్మెన్స్, చైల్డ్ మైండ్ మోటివేషన్, ఇట్లా చాలా చెప్పాం. ఎప్పుడైనా పాజిటివిటీ కావాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ వీడియోస్ వినండి. అండ్ వన్స్ ఆ వీడియోల్లో మీరు మ్యాటర్ని అబ్జార్బ్ చేసుకుని మీరు వర్కౌట్ చేయడం స్టార్ట్ చేస్తారో, మీరు నిజంగా మీ జీవితంలో అప్లై చేస్తారో లైఫ్ స్మూత్గా బ్యూటిఫుల్గా వెళ్తుంది. ఇలాంటివి వేల పుస్తకాలు చదివే వచ్చే ఇన్ఫర్మేషన్ నేను మన వాళ్ళకి తెలుగులో చెయ్యాలి అని ఇంతకు లాంగ్ బ్యాక్ ఇంగ్లీష్లో చేసేవాడిని. లేదు తెలుగులో మన వాళ్ళందరికీ తెలిసిపోవాలి ఇది అనే దాంతో నేను ఈ కంటెంట్ చేయడం జరుగుతోంది. అండ్ సూర్య సాధనలు, సూర్య భగవానుడి యొక్క విద్యలు బోలెడు నేర్పిస్తున్నాం. మీకు వీలున్నప్పుడు నేర్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్.